ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇడ్లీకి దోశకి పోయడం మర్చిపోయారా? అయితే 15 నిమిషాల్లో దోశ రెడీ. వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకొని 2-3 పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం నీళ్లు వేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు పోసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పలచగా ఉండడానికి కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా దోశ వేసుకోవడమేను. చూడ్డానికి ఈజీగానే ఉంది కదా. ఈ మంచి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. దానికి దోశ రెసిపీ చెప్పాలా అని అనుకుంటున్నారా? ఇది అయినా ఐడియా తట్టాలి కదండి. దీన్ని సాస్లో కానీ, పెరుగులో కానీ, చట్నీలో కానీ నంచుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.